అందరికీ నమస్కారం. ముందు సెషన్లో IC7432 యొక్క పిన్ వివరాలు, పిన్ నెంబర్లను ఎలా గుర్తించాలి మరియు బ్రెడ్ బోర్డ్లో ఐసీలను ఎలా ఫిక్స్ చేయాలి అనే విషయాల గురించి చర్చించాము. ఈ సెషన్ యొక్క కంటిన్యూయేషన్గా మనం ఆర్ గేట్స్ని ఉపయోగించి 4-2 ఎన్కోడర్లో కనెక్షన్లను తయారు చేసి మరియు ఇచ్చిన ట్రూత్ టేబుల్తో వెరిఫై చేయాలి. డిజిటల్ ట్రైనర్ కిట్తో వచ్చిన యూజర్ మాన్యువల్ లేదా డాక్యుమెంటేషన్ రిఫర్ చేయండి. డిజిటల్ ట్రైనర్ కిట్లో టాగుల్ స్విచ్ల సెట్ను కలిగి ఉన్న ప్యానెల్ కోసం చూడండి. డిజిటల్ సిస్టమ్లలో బైనరీ వాల్యూస్లను సూచించడానికి టాగుల్ స్విచ్లు సాధారణంగా ఉపయోగించబడతాయి. ప్రతి స్విచ్ బైనరీ నెంబర్లో స్పెసిఫిక్ బిట్ను అనుగుణంగా ఉండవచ్చు. ఉదాహరణకు 4-బిట్ బైనరీ సిస్టంలో మీరు 4 టాగుల్ స్విచ్లను కలిగి ఉండొచ్చు. ఒక్కొక్కటి ఒక్కో బిట్ను సూచిస్తాయి. సాధారణంగా డిజిటల్ ట్రైనర్ కిట్స్ లాజిక్ 0 కోసం ఆఫ్ మరియు లాజిక్ 1 కోసం ఆన్ని సూచించే టాగుల్ స్విచ్ల అవుట్పుట్కి కనెక్ట్ చేయబడిన LED సూచికలను కలిగి ఉంటుంది. డిజిటల్ ట్రైనర్ కిట్లో అవుట్పుట్ LEDలు సాధారణంగా వివిధ డిజిటల్ సర్క్యూట్ల స్థితి లేదా అవుట్పుట్ను దృశ్యమానంగా సూచించడానికి ఉపయోగిస్తారు. వినియోగదారులు తాము పనిచేస్తున్న సర్క్యూట్ల ప్రవర్తనను అర్థం చేసుకోవడానికి ఈ LEDలు దృశ్య సూచికలుగా పనిచేస్తాయి. డిజిటల్ ట్రైనర్ కిట్ నుండి టాగుల్ స్విచ్లలో ఏదైనా 4 టాగుల్ స్విచ్లను ఇన్పుట్గా ఎంచుకోండి మరియు వాటికి S1, S2, S3 మరియు S4గా వాటిని గుర్తించండి. ఆర్ గేట్లను ఉపయోగించే 4-2 ఎన్కోడర్లో స్విచ్ S1 ఇన్పుట్కు కనెక్ట్ చేయకుండా ఉంచబడిందని గమనించండి, ఎందుకంటే అవుట్పుట్ రెండు దానిపై ఆధారపడి ఉండవు. టాగుల్ స్విచ్లను S2ని పిన్ 1కి, S3ని పిన్ 4కి మరియు S4ని పిన్ 5కి ఆర్ గేట్ IC7432లో కనెక్ట్ చేయండి. ఇప్పుడు సర్క్యూట్ డయాగ్రామ్లో చూపిన విధంగా IC74LS32 యొక్క ఆర్ గేట్లో పిన్స్ 2 మరియు 5లను ఇంటర్ కనెక్ట్ చేయండి. సర్క్యూట్ డయాగ్రామ్ ప్రకారం డిజిటల్ ట్రైనర్ కిట్లో అవుట్పుట్లలో ఏవైనా 2 LED అవుట్పుట్లను గుర్తించి వాటికి A1 మరియు A0 అని పేరు పెట్టండి. సర్క్యూట్ డయాగ్రామ్ ప్రకారం వరుసగా అవుట్పుట్ LED A1కి పిన్ 6 మరియు అవుట్పుట్ LED A0కి పిన్ 3ని కనెక్ట్ చేయండి. ట్రూత్ టేబుల్ను ఉపయోగించి అవుట్పుట్ యొక్క వెరిఫై చేయండి. టాగుల్ స్విచ్ S1ని ఇన్పుట్ Y0గా ఉపయోగించబడింది. S2ని ఇన్పుట్ Y1గా మార్చండి మరియు S3ని ఇన్పుట్ Y2గా మార్చండి మరియు S4ని ఇన్పుట్ Y3గా మార్చండి. 5 VDC సప్లైను ఆన్ చేయండి. S2, S3 మరియు S4 స్విచ్లను ఆపరేట్ చేయండి. మరియు టాబులేషన్లో చూపిన విధంగా 5V స్థానంలో లేదా 0 వోల్ట్ గ్రౌండ్ స్థానంలో డిఫరెంట్ లాజిక్ లెవెల్స్ కోసం మాత్రమే కాంబినేషన్ల యొక్క ప్రతి దశకు LEDల స్థితిని గమనించండి మరియు మీ అబ్జర్వేషన్లను టేబుల్లో రికార్డ్ చేయండి. ఇచ్చిన 4-2 ఎన్కోడర్ ట్రూత్ టేబుల్తో టేబుల్లో రీడింగ్లను వెరిఫై చేయండి. ఇన్పుట్స్ S1 Y0, S2 Y1,
S3Y2, S4Y3. Outputs A1 and A0. Inputs 1, 0, 0, 0. Outputs 0, 0. Inputs 0, 1, 0, 0. Outputs 0, 1. Inputs 0, 0, 1, 0. Outputs 1, 0. Inputs 0, 0, 0, 1. Outputs 1, 1. ఇప్పుడు మీరు వీటిని చేయగలరని ఆశిస్తున్నాను. OR గేట్ని ఉపయోగించి 4-to-2 ఎన్కోడర్ను నిర్మించి పరీక్షించండి మరియు ట్రూత్ టేబుల్ను ధృవీకరించండి. ఇది 4-to-2 ఎన్కోడర్ను నిర్మించి పరీక్షించడంతో ఈ సెక్షన్ ముగిసింది. ధన్యవాదాలు.